అనసూయ గారు, మీ పాట విని ఎంతో గొప్పవారని, మంచివారని, కోడళ్ళని తల్లిలా చూస్తున్నారని అనుకున్నాను. కానీ మీ నిజ స్వరూపమేంటో మీ నోటి నుంచే బయటపడింది. అందుకే ఈ ₹1,00,00,000 మీ కోడలు మధుమతి గారికి ఇస్తున్నాను. మీరు నన్ను అపార్థం చేసుకున్నారు. నేను మోసగత్తెను, ద్రోహం చేసిన ద్రోహగత్తెను, కన్నింగ్ గత్తెను అనుకోవాలని. ఆ ₹1,00,00,000 ప్రైజ్ మనీ నా కోడలికి ఇవ్వాలని నా మీద నేనే నిందలు వేసుకున్నాను. నన్ను నేనే బ్యాడ్ చేసుకున్నాను. నిజమా? అవునండి, లేకపోతే ₹1,00,00,000 పోతాయని తెలుసు కూడా ఎవరైనా తన చెడ్డదని చెప్పుకుంటారా? అమ్మత్తయ్య గారు, సీన్ బలి మార్చేశారుగా. చెప్తా. ఓహో, అర్థమైంది. కోడలి కోసం మీ క్యారెక్టర్నే బ్యాడ్ చేసుకున్నారంటే మీదెంత గొప్ప మనసో మాకు అర్థమవుతోందండి. అందుకే ఈ ₹1,00,00,000 మీకే. అనసూయ గారు, అర్థమైంది. అనసూయ గారు, మీ కక్కుర్తి పోలేదు అంటే ఇంకా మీరు మారలేదు అన్నమాట. సో ఈ ₹1,00,00,000 మధుమతి గారికి. ప్రైజ్ ఎవరికి వస్తే ఏంటండి? వచ్చింది నా ఇంటి కోడలికే కదా. నా కోడలికి వస్తే నా కొడుకు వచ్చినట్టే, నా కొడుకు వస్తే నాకొచ్చినట్టే కదా. ఆ కోటి మాదే. ఓహో, మీరు అలా ఫిక్స్ అయిపోయారా? విశ్వనాథ్ గారు, ఈ ₹1,00,00,000 చెక్కుని అనాథాశ్రమానికి డొనేట్ చేస్తున్నానండి, తీసుకోండి. నేను ఒప్పుకోను. మీరు అసలు మనుషులేనా? అయినా నా డబ్బులు నేనిస్తే వద్దునడానికి మీరెవరండి? నీ అత్తని ఈ ఇంటికి పెద్ద దిక్కుని నన్ను అడగకుండా నిర్ణయాలు తీసుకుంటే ఇలాగ నాశనం చేస్తాను. ఇదే ఈ అహంకారం వల్లే మీరంటే నాకు అసహ్యం, అత్యాశ వల్లే మీరంటే నాకు కోపం. అందుకే ఆ కోటి మీకు దక్కకుండా చేశాను. ఇదే కాదు, రేపు పుట్టబోయే బిడ్డను నా వైపు తిప్పుకొని మా నాన్నగారిచ్చే ఆస్తి కూడా మీకు దక్కకుండా చేస్తాను. దానికి నీ తాతలు దిగి రావాలే. ఈ కోటి పోయినందుకే నా కడుపు మండిపోతోంది. ఇక ఈ ఆస్తిని ఎలా వదులుకుంటాననుకున్నావు? రేపు పుట్టబోయే నా మనవణ్ణి నా వైపు తిప్పుకుంటాను. ఈ మొత్తం ఆస్తిని నా గుప్పెట్లో అలా పెట్టుకుంటానే. అదే జరిగితే జీవితాంతం మీ కాళ్ళ దగ్గర పడుంటానండి. ఒకవేళ నేను గెలిస్తే జీవితాంతం నీ ముందు ఇలా తల దించుకుని బతుకుతాను. ఛాలెంజ్ ఛాలెంజ్ ఛాలెంజ్.
అయ్యోయ్యో, నెలలు నిండిన పిల్లవి ఇలా బరువులు మోస్తే ఎంత ప్రమాదమో తెలుసా? ఎవరికమ్మా? బకెట్కా? అందులో బట్టలకా? యూజ్లెస్ ఫెలో. మనిషి పుట్టాక కాస్తంత జాలి, కరుణ, దయ ఉండాలరా. పాపం మీరు మనిషి జాతికి సంబంధించిన వాళ్ళు కాదు కాబట్టి మీకుండదులేండి. నాన్న, నువ్వు కూడా ఏమిట్రా? చూసావుగా, మన వారసుడు ఆమె కడుపులో ఉన్నాడు. రేపో మాపో ఈ ఇంటికి రాబోతున్నాడు. నానమ్మా నానమ్మా అంటూ నా చుట్టూ తిరగబోతున్నాడు. అలాంటి నా ముద్దుల మనవణ్ణి 9 నెలలు మోసిన మధుని ఇలాగేనా గౌరవించేది? అమ్మ మధు, వీడిలాగే వాగుతాడమ్మా, నువ్వేం పట్టించుకోకు. ఏ లతా, శిరీష, ఏ ఇలా రండే. ఏది నాన్న వీళ్ళు? ఏంటి అత్తయ్య గారు? పాపం మధు ఆ బకెట్ మొయ్యలేకపోతుందే, తీసుకెళ్లి బయట పెట్టండి. మా వల్ల కాదు అత్తయ్య గారు. ఏం రోగమే? మధుని ఎలా మోస్తాం అత్తయ్య గారు? దానేమైనా తక్కువ బరువుందా? నీ బొంద బయట పెట్టమంది బకెట్ నే. ఏమక్కర్లేదు, నేను మొయ్యగలను. అయ్యో పర్వాలేదు మధు, ఆ మాత్రం మేము సాయం చేయకూడదా ఏంటి? చూసావా నీకెంత బరువు తగ్గించామో? ఈ 2 మేము తీసుకెళ్తాం, మిగతావి నువ్వు తీసుకొచ్చుకో. మీ ఓళ్లే మీరు మోసుకోలేక చస్తున్నారు. ఇక ఈ చీర, బ్లౌజు, ఈ బకెట్ ఏం మోస్తారులేండి. చూసారా అత్తయ్య గారు ఎంత మాట అందో? నా ఒళ్ళు నేను మోసుకోలేకపోతున్నానంట. అయ్యో, మరి బకెట్ తీయమంటే బ్లౌజ్ శారీ తీసుకుంటే అలాగే అంటుందే. నువ్వేం ఫీల్ అవ్వకు మధు, ఆ బకెట్ నాకివ్వు, నేను బయట పెడతాను. అమ్మా, దానికి లేని బాధ నీకెందుకమ్మా? దానికోసం ఎవరు చేస్తారు నానా? దాని కడుపులో ఉన్న నా మనవడి కోసం చేస్తున్నాను. మధు ఇవ్వమ్మా. ఏం అవసరం లేదు, నా పనులు నేను చేసుకుంటానండి. అయ్యో, అలా కోప్పడితే ఎలాగమ్మా? నేనేమన్నా పరాయిదాన్నా? నీ పనులు చేయటంలో తప్పేమీ లేదమ్మా. ఆ బకెట్ ఇలా ఇవ్వు. వదలండి. అయ్యో ఇవ్వు. వదలండి. అయ్యో ఇవ్వు మధు, ఇవ్వు. అయ్యో పర్వాలేదు, ఇవ్వమ్మా. వదలండి. అయ్యో మధు, వదలు. అయ్యో ఇవ్వమ్మా. వదలండి. అయ్యో బకెట్ ఇవ్వు, ఇవ్వమ్మా. అరే ఇవ్వు మధు, మధు. అయ్యో మధు, వదలు. అయ్యో ఇవ్వమ్మా. వదలండి. ఇవ్వమ్మా, నేను మోస్తాను. ఇవ్వు. మధు, ఏమైంది మధు? నొప్పులు మొదలైనట్టుంది. అమ్మా, నొప్పులు మొదలైనట్టున్నాయి, పదమ్మా హాస్పిటల్ తీసుకెళ్దాం. అయ్యో నీ బొందరా, హాస్పిటల్కి తీసుకెళ్తే మనకు వేలకు వేలు బిల్లు అవుతుందిరా. పైగా పుట్టబోయేవాడిని మనం కొట్టేయడానికి కుదరదురా. అర్థమైందమ్మా, అయితే ఇప్పుడు కాన్పు మన ఇంట్లోనే. ఒకసారి లతా, శిరీష, మధుని గదిలోకి తీసుకెళ్దాం పదండి. అయ్యో అత్తయ్య గారు, పాపం అత్తయ్య గారు, కడుపుకి దెబ్బ తగిలింది, హాస్పిటల్కి తీసుకెళ్దాం అత్తయ్య గారు. మాకు తెలియదు మరి. నోరు మూసుకొని లోపలికి తీసుకురండి. అత్తయ్య గారు నోరు మూసుకొని రండి. సరే. ఆగండి, నేను హాస్పిటల్కి వెళ్తాను. ఎలా వెళతావమ్మా? మేము తీసుకెళ్లకుండా ఎలా వెళతావు? ఏంటి, నాకింట్లోనే డెలివరీ చేయాలని చూస్తున్నారా? మీ ఆశ నెరవేరదండి. నేను ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్తాను. అబ్బా పర్వాలేదే. రే చేతు, ఇంటి తలుపులన్నీ మోసేరా. ఓకే. సారీ మధు. తప్పుకోండి. తప్పుకోనుగా.
ఇంకో డోర్ ట్రై చేసుకో. తప్పుకోండి ఇంకో ప్లీజ్. డోర్ ట్రై చేసుకో ప్లీజ్. అమ్మా ఛీ! అబ్బా అత్తయ్య గారు ప్లీజ్ అత్తయ్య గారు, చాలా నొప్పిగా ఉందండి, హాస్పిటల్ తీసుకెళ్ళండి ప్లీజ్. అయ్యో మధు, అయ్యో నువ్వు హాస్పిటల్కి వెళితే మన ఛాలెంజ్ లో నేను గెలవలేనమ్మా. నువ్వు ఇక్కడే కనాలి, ఆ బిడ్డ నా చేతికి రావాలి. అయ్యో అత్తయ్య గారు. అన్నయ్య, అమ్మ మధు, అమ్మ మధు. ఛీ! అసలు మీరు మనుషులేనా? అసలు మనిషి పుట్టారా? మీలాంటి వాళ్ళని ఏం చేసినా పాపం లేదు. అమ్మ మధు, మనం హాస్పిటల్కి వెళ్దాం పద. పదమ్మా. బావా ఆగో. నోరెత్తావంటే నాలుకే కోసేస్తా. అసలు నువ్వు భర్తవేనారా? కొంచెం కూడా మానవత్వం లేదారా? ఛీ! మీ మొక్కలు చూడాలంటేనే అసేమేస్తుంది. ఎవరన్నా దారి కట్టొచ్చారో ఇక్కడే గొయ్యి తీసి పాతేస్తా. రామ్మ మధు. అమ్మా బావా మధుని హాస్పిటల్ తీసుకెళ్తున్నాడమ్మా. ఒరేయ్, వాళ్ళ ప్లాన్లు వాళ్ళకుంటే మన ప్లాన్లు మనకుంటాయిరా. ఒసే లతా, శిరీష, హాస్పిటల్కి వెళ్దాం పదండి. మరి నేను? చూడు, ఏదైనా అవసరం వస్తే నేనే ఫోన్ చేస్తాను. అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉండు. ఏయ్ పదండి. కూర్చుకోమ్మా, హాస్పిటల్కి వచ్చేసి. అమ్మ మధు. డాక్టర్. సిస్టర్, డాక్టర్, ఈమెను థియేటర్ కి తీసుకెళ్ళండి. కొత్త సినిమా ఏం రిలీజ్ అవ్వలేదు కదా డాక్టర్. నీ బొంద, ఆపరేషన్ థియేటర్ కి తీసుకెళ్ళు. ఓకే డాక్టర్, త్వరగా తీసుకెళ్ళండి. దేవుడా, తల్లి బిడ్డ క్షేమంగా ఉండేటట్టు చూడు తండ్రి. టవలల్లుడు ఆపరేషన్ థియేటర్ బయటే ఉన్నాడే. ఆ మధు లోపలుంటుంది. ఏదో ఒక ప్లాన్ చేసి పుట్టబోయేవాడిని మనం కొట్టేయాలే. కొడితే ఏడుస్తాడు కదా అత్తయ్య గారు. నీ బొందే, నీ బొంద. కొట్టేయడం అంటే తల్లి నుంచి బిడ్డని వేరు చేయడమే. ఓ ఒరే 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 ఒరే, ఓకే అమ్మా. ఏం కావాలండి? వేరు కావాలి. వేరా? అంటే బిడ్డని వేరు చేస్తున్నాం కదా, అందుకని అలా అడిగింది. అసలు బెడ్ ఏంటి, వేరేంటి? వాళ్ళిద్దరూ ఎర్రగడ్డ బ్యాచ్లండి. మేము డెలివరీ అమ్మాయి తాలూకా అండి. ఓ, డెలివరీ అమ్మాయా?
ఇంతకీ మీరేమవుతారు? నేను కలెక్టర్ అవుతాను. నేను లాయర్ అవుతాను. నేను డాక్టర్ అవుతాను. అయ్యో రాత, నేను అడిగింది దేశాన్ని నాశనం చేయడానికి మీరేమవుతారు అని కాదు, ఆ మధుకి ఏమవుతారు అని. మధునా? మధు ఎవరు? లోపల డెలివరీ అవుతున్న అమ్మాయి. చాచా, మేము డెలివరీ అనేది ఆ అమ్మాయి గురించి కాదు. మరి ఆ పక్క గదిలో డెలివరీ కోసం బాధపడుతున్న మా అమ్మాయి గురించి. ఓహో, పక్క గదిలోనా? ఎక్కడా? రండి చూపిస్తానా. రా. చూసావుగా ఎలా బాధపడుతుందో. కరెక్టే గాని అలా దుప్పటెందుకు కప్పుకున్నట్టు? తనకి డెలివరీ అంటే సిగ్గు నర్సక్క. సిగ్గా? ఆడవాళ్ళ దగ్గర, పైగా హాస్పిటల్లో సిగ్గేంటి? ఉండండి నేను చూస్తాను. హాయ్. నువ్వు మగాడివి కదా? అవును. మరి నీకు నొప్పులు రావడం ఏంటి? ఏ మగాళ్ళకు మాత్రం కడుపులు ఉండవా? దానికి నొప్పులు రావా? ఏంటండి ఇదంతా? రాడ్. ఎందుకు? నీ డ్రెస్ తీసుకోవడానికి. అయినా రాడ్తో నా డ్రెస్ ఎలా వస్తుంది? డ్రెస్ ఇప్పండి. సన్నాసి, డ్రెస్ ఇప్పమన్నది నిన్ను కాదురా, వాళ్ళని. ఇక నువ్వు వెళ్ళొచ్చు. వెళ్ళండి, నేను చూసుకుంటా. వెళ్ళు వెళ్ళు. వసే మీరు ఇప్పండి. కానీ లేపండి. అయ్యో అమ్మయ్యా, ఈ గెటప్పులో నన్నెవ్వరు గుర్తుపట్టరే. మీరు కూడా నాతో పట్టు రండి. పదండి. మీరు ఇక్కడున్నారేంటి? మీ ఆవిడకి డెలివరీ అయింది. అలాగా? పాపా బాబా? బాబు. బాబా ఎక్కడున్నారు? ఇప్పుడే రూమ్ కి షిఫ్ట్ చేస్తున్నాం, పదండి. పద. మీ ఇద్దరికి గెటప్ లేవు కదా, మీరిద్దరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళొస్తాను. అలాగే అత్తయ్య గారు, వెళ్ళండి. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. సిస్టర్, ఏంటి బ్రదర్? ఏంటి బ్రదర్? చెప్పండి డాక్టర్. షుగర్ టెస్ట్ చేయమన్నాను, చేసావా? లేదు డాక్టర్. ఏ ఎందుకు చేయలా? షుగర్ దొరకలేదు డాక్టర్, అందుకనే చేయించలేదు. నీ బోందా, వెళ్ళి ఆ 7వ నెంబర్ బెడ్ పేషెంట్ కి షుగర్ టెస్ట్ చేసిరా. అలాగే డాక్టర్. అలాగే వెళ్తున్నా డాక్టర్. వెళ్ళు తొందరగా. వెళ్తున్నా. వెళ్ళు వెళ్ళు. వెళ్తున్నా. వేధవ సచ్చినోడు ఇప్పుడు రావాలా?
ఈ లోపు మధు కాన్పై స్పృహలోకి వస్తే బిడ్డను కుట్టేయడం చాలా కష్టం. ఇంతకీ ఆ 7వ నంబర్ పేషెంట్ ఎక్కడ చచ్చాడు? చూద్దాం. ఇక్కడ 7వ నంబర్ పేషెంట్ ఎవరు? నేనేనమ్మా. షుగర్ టెస్ట్ చేయాల్సింది నీకే కదా? అవునమ్మా. ఒకసారి చెయ్యి చాపో.